జరుగుతున్న మూడవ టీ20 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ స్పేస్ విత్ మనీ. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కావాలంటే నా పేజీని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జరుగుతున్న మ్యాచ్ వెన్యూ ట్రెంట్ బ్రిడ్జ్ యూకేలో జరుగుతుంది. ఇది యాజ్ యూజువల్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే సీమర్స్కి లిటిల్ బిట్ హెల్ప్ ఉంటుంది. అలానే ఇక్కడ సీమర్స్ అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ కూడా, బ్యాటింగ్ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫ్రెండ్లీ పిచ్చెస్. అలానే ఇక్కడ ఏంటిదంటే ఇంకో స్పెషాలిటీ, ఇక్కడ జరిగిన గత 16 మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 10 times గెలిచారట. అలానే ఫస్ట్ బ్యాటింగ్ విన్ పర్సెంటేజ్ 62% ఉంది. అలానే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ పర్సెంటేజ్ 38% ఉంది. అలానే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 6 times గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 10 times గెలిచారు. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే అక్కడ పిచ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాట్ మీదకి బాల్ వస్తుంది, కానీ దాంతోపాటు సీమర్స్ స్పీడ్ బౌలర్లకు కూడా ఒక లిటిల్ బిట్ హెల్ప్ ఉంటుంది. ఏంటిదంటే 8 overs వరకు స్వింగ్ అవుతుందట బాల్ ఇక్కడ. అలానే స్పిన్నర్స్ కూడా లిటిల్ బిట్ కొంచెం ఏది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి స్పిన్ కానీ గ్రిప్ కానీకి. కాబట్టి స్పిన్నర్స్ కన్నా స్పీడ్ బౌలర్లకే కొంచెం ఎక్కువ హెల్ప్ ఉంది. అలానే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన స్క్వాడ్లో కొన్ని చేంజెస్ చేయాలి. ఏంటిదంటే ఇది ముందు జరిగిన మ్యాచ్లో రవి బిష్ణోయ్ ప్లేస్లో ఇప్పుడు మనం ప్రిన్స్ యాదవ్ని తీసుకురావాలి. అలానే ఇప్పుడు ఉన్న స్క్వాడ్ అనేది యాజ్ యూజువల్ సేమ్ స్క్వాడ్లోనే, కానీ ఒక లిటిల్ చేంజ్, ఓన్లీ రవి బిష్ణోయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ని తీసుకురావాలి. అలానే ఇక్కడ పిచ్ అనేది మన ఇండియన్ పిచ్చెస్ లెక్క మరీ ఫ్లాట్ పిచ్ ఉండదు, మరీ స్లో పిచ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ విన్ పర్సెంటేజ్ ఫస్ట్ బ్యాటింగే 62% ఉంది. కాబట్టి మనం అది అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 190+ టోటల్ పుటప్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్లో మనం దాదాపు ఒక 10 runs, ఒక 15 runs షార్ట్ అయ్యాము. ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్లో మనం డిఫెండ్ చేస్తూ కూడా మంచిగానే చేసినాం. కాకపోతే ఏం జరిగిందాడ 17th over అనేది మనకు ఒక డ్యామేజ్ జరిగింది, 2 no ball పడడం. దానివల్ల కొంచెం మన ఇండియన్ టీంకి లాస్ జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్ పిచ్చెస్ మీద ఎప్పుడైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ మనం స్పిన్నర్స్ తోటి కాకుండా స్పీడ్ బౌలర్లతోటి వెళ్ళాలి. మొన్న జరిగిన మ్యాచ్లో మన దగ్గర ఉంది క్వాలిటీ స్పీడ్ బౌలర్లు ఎవరు, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగే. కానీ మనం ఏం చేసినాం, 3 స్పిన్నర్లతోటి పోయినాం. కాబట్టి అదొక మైనస్ జరిగింది మనకు. అలానే ఇప్పుడు ఈరోజు జరిగే మ్యాచ్లోనైనా మనం కనీసం 3 స్పీడ్ బౌలర్లతోటి వెళ్ళాలి. ఎందుకంటే సీమర్స్కే ఎక్కువ హెల్ప్ ఉంది. కాబట్టి ఇది మనం మైండ్లో గమనించుకొని మనం కరెక్ట్ స్క్వాడ్ అని అనౌన్స్ చేసి కరెక్ట్ ప్లేయర్స్ని ఆడిపించాలి. అలానే ఇది శ్రేయస్ అయ్యర్కి ఒక చావో రేవో లాంటి మ్యాచ్. ఎందుకంటే అతను ఆడిన 4 మ్యాచ్లలో ఒకటి డ్రా అయింది, మిగతా 3 ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ అనేది సొంతం చేయాలి. లేకపోతే ఆయన క్యాప్టెన్సీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో కొంచెం జాగ్రత్తగా ఆడి స్క్వాడ్ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మనం గెలిస్తే అప్కమింగ్ మ్యాచెస్లలో మనకు కొంచెం హెల్ప్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ మనకు ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం గెలిచినాం అనుకో, నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ సొంతం అవుతుంది. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచినా కానీ మనకు సిరీస్ అనేది సమానం అవుతుంది. కాబట్టి ఎట్టి స్థితిలో ఈరోజు మ్యాచ్ గెలిచేటట్టే చూడాలి మనం. కాబట్టి ఇప్పటికైనా కానీ మన టీం సెలెక్షన్ అనేది కొంచెం మార్చండి. 3 స్పిన్నర్స్ తోటి అసలు ఇంగ్లీష్ పిచ్ల మీద మనం అలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఎందుకంటే 3 స్పిన్నర్స్ అనేది ఇంగ్లీష్ పిచ్ల మీద నాట్ వర్తి. ఎందుకంటే సీమర్స్కే ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఏషియన్ కండిషన్స్లో అంటే స్పిన్కి హెల్ప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్ పిచ్చెస్ మీద స్పిన్నర్లకు అస్సలు హెల్పే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా గంభీర్ కొంచెం టీం అనేది కరెక్ట్ సెలెక్ట్ చేయండి. నువ్వు ఏమంటారు, టీం అనేది కరెక్ట్ సెలెక్ట్ చేసి టీమిండియా గెలిచేటట్టు చూడండి. ఒక్క ప్లేయర్ కోసం టీంని లాస్ చేయొద్దు. కాబట్టి టీం గెలిచేలాగా చూడండి మీరు. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టిల్ ద ఎండ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.